వెల్కమ్ టు మై ఛానల్ కాంచనపాన్ వీలాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మనం బల్కంపేటలో ఉన్న నెల్లంతల్లిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి టెంపుల్ వచ్చేసి అయితే ఎలా ఉంటుంది. బయట అవుట్లుక్ అయితే మనకి చాలా పీస్ఫుల్ అండ్ ఎక్కువగా అయితే పీపుల్ అయితే క్రౌడ్ అయితే ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఈ తల్లి అయితే ఎన్ని మొక్కులు మొక్కులు తీర్చే తల్లి, వెలిసిన తల్లి కాబట్టి ఇక్కడ మనమైతే కనుక లైన్లో అయితే వెళ్ళిపోతున్నాము. క్యూ ఉంది, కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. ఈవినింగ్ అయినా సరే ఎంట్రన్స్లో అయితే కనుక ఇలా ఉంటుంది మనకి గుమ్మం అనేది. అటు స్ట్రైట్గా వెళ్తుంటే రైట్ సైడ్ ఏమో మొక్కులు ఉన్న ప్లస్ ఇక్కడ టెంకాయ కొట్లు అయితే లోపలికి అయితే వెళ్ళాలి. టెంకాయ అయితే లోపలికి తీసుకెళ్ళినవారండి, బయట కొట్టేసేయాలి మనం. ఇదైతే గడపకి అయితే దండం పెట్టేసరికి మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే కనుక మీకు ఇక్కడ ఇంకో గడప అయితే కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కనుక ఇంకా చూసుకోవచ్చు. టెంపుల్ అంతా కనుక బయట అయితే ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు. ఈరోజైతే కొంచెం తక్కువగా ఉన్నారు, బయట అయితే కనుక చాలా ఎక్కువ మంది. అమ్మవారికి అయితే ఒక స్టోరీ అయితే ఉందండి. ఇక్కడైతే కనుక అమ్మవారు నుయ్యి పైన అయితే వెలిసారు, ఇలా పడుకొని అయితే ఉంటారు అమ్మవారు అనేది. ఆ నుయ్యిలో వాటర్ అనేది ఎప్పటికి వచ్చేస్తాయి కాబట్టి నుయ్యిలో అయితే కనుక మోటార్ పెట్టి ఎప్పటికైతే రోజు తీస్తూనే ఉంటారు. అయ్యే మనకి ప్రసాదంగా అయితే వాటర్ అనేది ఇస్తారు మనకి. ఆ ప్రసాదమే తీర్థం లాగేస్తారు మనకి. ఎప్పటికప్పటికే మోటార్ అనేది వేసి బయటకు అయితే పంపించేస్తారండి. మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకైతే కనిపించింది కూడా నేను చూపిస్తాను మీకు. ఆ క్లిప్ కూడా తీసాను నేను, మోటార్ ఎలా అయితే వాటర్ని బయటికి పంపిస్తాయి అనేది. ఇదైతే అమ్మవారి గుడి అండి, లోపల చాలా బాగుంటుందండి. మనకి అమ్మవారి అనేది కింద కనిపిస్తుంది, సో అందువల్ల అలా కెమెరా పెడతారు. ఇదిగోండి వాటర్ పైప్ అయితే అమ్మవారి గుడిలో ఉంటుంది, గర్భగుడిలో. అది ఆ పైప్ అనేది అలా బయటికి పంపించేస్తారు. వాటర్ అనేది ఇక్కడికైతే వస్తాయండి, అవి అయితే మనకి తీర్థంగా వేస్తారు. గుడి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. రైట్ సైడ్ అయితే హోమగుండి కనిపించింది మనకి. ఇదిగోండి మీకు అయితే ఇక్కడి నుంచి కనుక ఇంకా చూపిస్తున్నాను. అమ్మవారి టెంపుల్ అయితే జూమ్ చేసి లోపల అయితే కనుక ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అసలు దసరా టైంలో అసలు ఖాళీ ఉండదండి, బోనాల టైంలో కూడా ఖాళీ ఉండదు. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఇక్కడైతే కనుక. ఇక్కడైతే కనుక లైన్ అండి. మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు లైన్గా 4 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇదిగోండి టెంపుల్స్ అయితే కనుక ఈ చిన్న చిన్న అమ్మవార్లు చుట్టూ ఉంటాయి కదండి మనకి. ఇక్కడైతే కనుక పెయింట్ వేస్తున్నారు గుడికి, రేపు ఫెస్టివల్ ఏదో ఉందంటే అనేసాం ఇక్కడ. ఇదైతే కనుక అమ్మవారు బంగారు పువ్వులాగా ఉంటుందండి. ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది అమ్మవారు, చాలా బాగుంటుందండి అసలు. ఇదైతే రియల్గా చూస్తే మాత్రం దసరాకి అయితే మనం అయితే లోపలికైతే అలౌ చేయనివ్వరండి, బయట నుంచే చూడాలి. అమ్మవారు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ బంగారు పూతలో అయితే ఉయ్యాలు ఊగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసి అయితే కనుక ఏదో చిన్న పూజ అయితే జరుగుతుందండి. ఇక్కడ అమ్మవారిని పెట్టారు, బయట పూజ చేసుకుంటున్నారు. దానాలు ఇచ్చిన వాళ్ళందరూ అయితే కనుక ఇక్కడైతే కనుక దానాలు అనేది పెట్టారు ఇక్కడ. సో ఇది వచ్చేసి అయితే కనుక గుడి బయట నుంచి అయితే ఇంకొక ప్లేస్ ఉంటుందండి అక్కడ. ఇక్కడైతే కుంకుమ జల్లెడు అయితే ఉంది. ఇక్కడ కూడా నేనైతే కనుక ఇక్కడ చెప్పాక అమ్మవారు ఉయ్యాలు ఊగుతున్నాను, అక్కడైతే కనుక మనం దండం పెట్టేసుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చేస్తే రైట్ సైడ్ వెళ్తే ప్రసాదం కౌంటర్ అండి, ప్రసాదం అయితే తీసుకోవచ్చు ఇక్కడ. ప్రసాదం కౌంటర్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే కనుక రైట్ తీసుకుంటే ఎగ్జిట్ అండి మనకి బయటకు వెళ్ళిపోవడానికి. సో బయట కూడా మీకు ఎలా ఉన్నదని చూపించేస్తాను నేను. ఇదిగోండి ఇక్కడైతే కనుక అమ్మవారి ఫోటోలు ప్లస్ తాళ్ళు, దేవుడి తాళ్ళు, ఇంటికి నతర తగరకుండా ఉండడానికి దేవుడి తాళ్ళు. ఇదిగోండి ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానము. ప్రసాదాల కౌంటర్ అని చెప్పే కింద కాదండి. ఇక్కడైతే కనుక ఫొటోస్ మీద అయితే కనుక ఇలా గవ్వలు పెట్టిస్తున్నారు. అదైతే నాకు అలా ఎందుకు ఇస్తున్నారో తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో చాలా బాగుందండి గుడి అయితే కనుక. చాలాసేపు అయితే కూర్చున్నాం మేము. ఇవైతే అమ్మవారి చీరలు వేస్తారు, అయితే కనుక వేలం పాటు పెట్టారు ఇక్కడ. సో ఇదండి బయట అవుట్లుక్ అయితే. అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కనుక హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా బయటకు వచ్చేస్తే అండి మనం వీటి నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ గాజుల స్టాండ్ అయితే కనుక ఉంటాయి మనకి. ఈ స్టాల్స్ అండి ఇవి, బ్యాంగిల్స్ అండి, దేవుడి తాళ్ళు, చిన్నపిల్లల టాయ్స్, టెంకాయలు, ఈ పువ్వుల దండలు, బండికి ఏదన్నా మనం పూజ చేయించుకుంటాం కొత్తగా కట్టినప్పుడు అవండి. మేము ఈవినింగ్ పూట వెళ్ళామని చెప్పాక, సో అందుకే కొన్ని షర్ట్స్ అయితే తీయలేదు, చాలా వరకు అయితే క్లోజ్ చేసే ఉన్నాయి. కొన్ని అయితే తీశారు, ఆ కొన్ని కూడా అక్కడక్కడక్కడే ఉన్నాయండి. ఇదిగోండి బయట అవుట్లోకి అయితే అమ్మవారు వెలిసారు కాబట్టి అక్కడైతే కనుక కట్టారండి. చుట్టూ కూడా చాలా బాగుంటుంది. ఆ వాటర్ కూడా ఎప్పటికప్పటికే మోటార్ వేసేసి అయితే నూతులో నుంచి అయితే తోడుతూ ఉంటారు రోజు. అయ్యే మనకి తీర్థంలాగా వేస్తారు, చాలా బాగుంటుందండి గుడి అయితే కనుక, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా అయితే కనుక కొంచెం బయటకు వచ్చేస్తే బైక్స్ అంటే కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది. ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు, ఫెసిలిటీ అయితే కనుక చాలా బాగుంది పార్కింగ్ చేసుకోవడానికి కూడా. బయట నుంచి అయితే కనుక అమ్మవారి విగ్రహం ఇది ఇలా ఉంది, మనకి దర్శనం ఇస్తారు బయట. ఇదంతా కనుక అయితే కనుక వర్షం పడినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది. షెడ్స్ వేసేసారు మనకి, చుట్టూ షెడ్స్ ఏ ఉంటాయి. గుడికి ఎంట్రన్స్లో షెడ్ ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్లో కూడా ఒక షెడ్ అయితే ఉంటుంది మీకు.
ఇదిగోండి ఇక్కడైతే కనుక బయట అయితే కనుక పూల కొట్టు, ఇదైతే బయట అమ్మవారి గుడి అండి. ఇదిగోండి ఇక్కడ బయట షెడ్ వేశారు. బోనాల టైం కానీ దసరా టైం కానీ రోడ్ అయితే బ్లాక్ అయిపోద్దండి, అస్సలు ఖాళీ ఉండదు. బ్యాంగిల్స్ అండి, మేమైతే అక్కడ 2 సెట్స్ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.